భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేది యువ ఓటర్లేనని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చిందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ఓటు వేయడం పౌరుడి ప్రధాన బాధ్యతని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నసీర్ అన్నారు. దేశ అభివృద్ధి గమనాన్ని నిర్దేశించటంలో పౌరులంతా తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజల ఓట్లు తీసేయటం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం జగన్ ను వచ్చే ఎన్నికలలో ఓడించడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ ప్రాంత రైతులు హెచ్చరించారు. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని పరిధిలోని మందటం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.